ఇప్పుడు చూసుకున్నట్టయితే శ్రీవారి లడ్డు కల్తీ విషయం 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాం, బాగానే ఉంది. దాని తర్వాత విచారణ చెప్పారు, విచారణలో ఏదైతే వచ్చిందో అది సిట్ చెప్పేసింది. అయినా కూడా ఈ రోజుకి కూడా సిట్లో చెప్పింది తప్పు, ఏదైతే ఇచ్చారో ఆ వివరణ ఏదైతే ఉందో అది తప్పు అని చెప్పేసి ఇంకా కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఫ్లెక్సీలు కూడా వేయించి ఇంకా జనాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నిన్న చూసుకున్నట్టయితే అంబటి రాంబాబు గారి వ్యాఖ్యలు చూసాం, ఆ మహిళా వ్యాఖ్యలు కూడా చూసినాం. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి మధ్యలో ఒక వ్యత్యాసం ఉంది. ప్రజలు ఏమి డిస్కస్ చేయాలో, ప్రజలు ఏం ఆలోచించుకోవాలో, ప్రజలు ఏం మాట్లాడుకోవాలో ఆ ఎజెండా సెట్ చేయగల కెపాసిటీ చంద్రబాబు నాయుడుకు ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు పిహెచ్డి చేస్తున్నాడు, డాక్టరేట్ ఉంది చంద్రబాబు నాయుడుకి. జగన్మోహన్ రెడ్డికి ఎల్కేజీ కూడా ఇంకా రాలేదు. ప్రజలు ఎప్పుడు ఏం మాట్లాడుకోవాలి అనేది డిసైడ్ చేసేది చంద్రబాబు నాయుడు. దాంట్లో ఆయనకి డాక్టరేట్ ఉంది. జగన్మోహన్ రెడ్డికి పిహెచ్డి కూడా లేదు. సారీ, పిహెచ్డి కాదు, డిగ్రీ కాదు, ఇంటర్ కాదు, 10th క్లాస్ కాదు, ఇంకా ఎల్కేజీలోనే ఉన్నాడు ఆయన. సిట్ రిపోర్ట్ ఏమని చెప్పిందంటే దాంట్లో యానిమల్ ఫ్యాట్ లేదు అంది. యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు ప్రచారం చేస్తున్నారు వీళ్ళు యానిమల్ ఫ్యాట్ ఉందని ఎందుకు ప్రచారం చేస్తుంటే, జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక హిందూ దేవాలయం, హిందూ దేవాలయాన్ని అపవిత్రం చేయాలని ఉద్దేశపూర్వకంగా అందులో యానిమల్ ఫ్యాట్, పంది కొవ్వు, బీఫ్ కొవ్వు, చేప నూనె కలిపారని చెప్పారు. ఇది చంద్రబాబు నాయుడు చెప్పాడు. పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేసి మెట్లు అడిగినాడు, డ్రామా అంతా చేసినాడు. సినిమా వాడు కదా, వేషాలు వేయడం అలవాటు కాబట్టి ఆ సినిమా వేషాలు కూడా వేసినాడు దాంట్లో. దీన్ని అసలు ఏంటంటే ఇప్పుడు వచ్చిన ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళు అంత ముందర టెండర్లో పాల్గొవచ్చు అని క్వాలిఫై చేసింది ఎవరు అంటే, ఎవరైనా సరే ఇప్పుడు తెలంగాణ డైరెక్ట్గా ఇచ్చారు టెండర్. మీకు ఎన్ని డైరీ ఫామ్ ఎక్కడ ఉంది, ఎన్ని ఆవులు ఉన్నాయి, ఎంత మిల్క్ ప్రొడక్షన్ ఉంది, ఎంత గీ తీస్తారని వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయమని చెప్తారు. చంద్రబాబు నాయుడు హయాంలో దానికి పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు హయాంలో. వాళ్ళకి ఆవులు లేవు, ఏం లేకపోయినా కానీ సర్టిఫికేట్ ఇచ్చినారు. అట్లా ఉంటుంది సార్. ఇప్పుడు ఖచ్చితంగా మీరే అన్నారు, అక్కడికి వెళ్ళి నిర్ధారించుకున్న తర్వాత ఎంత వస్తుంది ఏంటనేది మనం కనుక్కున్న తర్వాతనే వాళ్ళకి టెండర్ ఇస్తారు. మరి అట్లా ఏంది లేకుండా ఎట్లా టెండర్? మరి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏం చేతులు తడిపినారో ఏమో. చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి వచ్చిన హయాంలో మళ్ళీ వెళ్ళి రీవెరిఫికేషన్ చేస్తే అక్కడ అటువంటి ఏమీ లేవని పర్మిషన్ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు ఏఆర్ డైరీ అని ఒకటి వచ్చింది. ఎన్నికలు అయిపోయిన వారం 10 రోజులకే వాళ్ళ ట్రక్కులు వస్తే దాంట్లో కల్తీ అని తేలితే ఆ ట్రక్కులు రిటర్న్ పంపించేసినారు. ఆ ట్రక్కులలో వచ్చిన రిపోర్టు పట్టుకొని వీళ్ళు నానా యాగి చేస్తారు. ప్రపంచం అంతా అల్లకొల్లోలం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న హిందువులందరూ బాధపడ్డారు. ఏవైతే 4 ట్రక్కులు వెనకకు పంపించినారో ఆ ట్రక్కుల లేబుల్ మార్చి మళ్ళీ తిరుపతికి పేరు చేంజ్ చేసి మళ్ళీ ఆగస్టులో పంపించినారు. అంటే దేశం అట్టొడుగుతుండగా కూడా ఏ ట్రక్కుల్లో అయితే పంది కొవ్వు ఉంది, ఇది ఉందో, ఇది ఆవు నెయ్యి ఉందో అని చెప్పారో ఆ నెయ్యిని మళ్ళీ లేబుల్ చేంజ్ చేసి ట్రక్కుల మీద సీల్ చేంజ్ చేసి మళ్ళీ టీటీడీకి పంపించినారు. అది వాడారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పని తేలింది, వాడారా లేదా అనేది ఆధారాలు లేవు. కానీ ఇక్కడైతే పక్కా ఆధారాలు ఉన్నాయి. రిజెక్ట్ చేసింది మళ్ళీ వేరే పేరుతో వచ్చిందని. దాని మీద చర్చ జరగకూడదు. అంటే ఇప్పుడు ఏంటంటే వీళ్ళ భాగవతం బయటపడుతుంది అని చెప్పేసి ఇవన్నీ పైకి తీసుకొస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జగన్మోహన్ రెడ్డి హిందూ వ్యతిరేకి, హిందూ మతానికి ద్రోహం చేసినాడు అని చెప్పి ముద్ర వేద్దాం అనుకున్నారు. అది ఫెయిల్ అయిపోయింది. అందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పింది. పామ్ ఆయిల్ని ఇంకేవో కొన్ని కెమికల్స్ కలిపి ఇవన్నీ కలిపి చేసినారు అని చెప్పినారు. ఓకేనా? సో అదేమవుతుంది, కల్తీ అవుతుంది కానీ అపవిత్రం అంటే జంతు కొవ్వు అపవిత్రం అయితే అపవిత్రం చేయలేదు. అంటే ఇది అపవిత్రమే కానీ ఆ స్థాయిలో కాదు. 100% నుంచి 20%కి పడిపోయింది. వెజిటేబుల్దే వాడినారు.
పామ్ ఆయిల్ అయినా సన్ఫ్లవర్ అయినా ఏదైనా సరే ఇప్పుడు కొన్ని ప్లేసెస్లలో అంటే కాస్ట్లీ ఆయిల్ వాడలేని వాళ్ళు ఉన్న వాళ్ళు బీద వాళ్ళు ఈ ఆయిల్ ఇవే వాడతారు. ఇదే వాడతారు. ఇప్పుడు ఎందుకు తిరుమల తిరుపతి కాకుండా వేరే వేరే చిన్న చిన్న దేవస్థానాల్లో ఇవే వాడతారు. మరి ఇప్పుడు గణేష్ లడ్డు చెప్తారు కదా, మండపాల్లో పెట్టే కూడా ఇవే వాడతారు. సో విషయం ఏంటంటే ఆ స్థాయి నుంచి ఆల్మోస్ట్ 20% పడిపోయింది. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపణ తప్పు అని తెలిపోయింది. సో దాని తర్వాత నువ్వు ఏదైతే పంది కొవ్వన్నావో అది మళ్ళీ ఎందుకు వాడినావు అనేది చర్చ వస్తుంది. ఇప్పుడు చర్చ రాకుండా టాపిక్ డైవర్ట్ చేయాలి. దాంట్లో మాస్టర్ చంద్రబాబు నాయుడు దిట్ట ఎన్నికల ముందర నీ భూములు దోచుకోపోతున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది చాలా ఎఫెక్ట్ పడింది. మరి ఇప్పుడు అదే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు అనుగుణంగా చేసేది అది. జగన్మోహన్ రెడ్డికి చాతగాంది, చంద్రబాబు నాయుడికి చాతైంది అదే. ఇందాక నేను చెప్పింది అదే. జగన్మోహన్ రెడ్డికి ఇందులో ఎల్కేజీ కూడా పాస్ కాలేదు, చంద్రబాబు నాయుడు అందులో పిహెచ్డీ చేశాడు. ఈ విషయంలో అంటే ప్రజలు ఏం చర్చించుకోవాలి అనే ఎజెండా సెట్ చేయడంలో చంద్రబాబు నాయుడు హీరో, జగన్మోహన్ రెడ్డి జీరో. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి జీరో. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మరి దీని మీద ఇంకా ఈ విషయం అనే కాదమ్మా, రకరకాల అంశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అందించిన పరిపాలన ఒకవేళ చంద్రబాబు నాయుడు చేసినట్టయితే 175కి 175 కొట్టేవాడమ్మా. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న టీం అంత చాతగాని టీం అది. పదే చెప్తున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న టీం చాతగాని టీం. ఇప్పుడు ఎప్పుడైతే సిట్ రిపోర్ట్ వచ్చిందో ఇమ్మీడియట్గా ఒక సర్కులర్ ఇవ్వాలి. దీని మీద ఎవరు ఏమి స్పందించాలో పార్టీలో అంతర్గతంగా చర్చించిన పిదప మాత్రమే ఎవరైనా సరే బయటికి వెళ్ళాలి అని. ఓకేనా? ఎవరు ఏం మాట్లాడాలని, ఎందుకంటే ఇంటర్నేషనల్ ఇష్యూ. అండ్ జగన్మోహన్ రెడ్డి హిందూ ద్వేషి అనే ముద్ర వేసే ఇష్యూ. ఆషామాషి విషయం కాదు అది. ఏ చిన్న విషయం అయితే ఎవరన్నా మాట్లాడచ్చు. అది మనం కులంకషంగా చర్చించుకొని వార్ రూమ్లో డిస్కషన్ చేసిన తర్వాత పార్టీ స్టాండ్ అంటే చేయాలి. ఈ లోపల అంబటి రాంబాబు వచ్చి ఈ ఫ్లెక్సీ తీయకపోతే 24 hours లోపల నేను చింపేస్తా అంటాం. ఆ మరుసటి రోజు వస్తే నువ్వు నువ్వు వీళ్ళు రావటము, ఈయన వెళ్ళటము, మాట. ఓకే సార్, ఇప్పుడు ఏమైపోయింది? అసలు విషయం ఏమైపోయింది? నువ్వు ఏదైతే కల్తీనే నువ్వు చెప్పి క్లెయిమ్ చేసినావు అదే వాడినావు నువ్వు. అదే ఇప్పుడు జనాలకు తెలియకుండా అయిపోతుంది. డైవర్ట్ చేశారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి జంతుకో వాళ్ళే నిరూపితమైపోయింది. అది ప్రచారం చేసుకొని ఇవ్వట్లేదు. రెండోది, ఏ నెయ్యి అయితే ఏఆర్ డైరీది రిటైర్ చేశారో అది వేరే డైరీ పేరు మీద వచ్చేసింది కదా, వైష్ణవి డైరీ ఏదో, అది వాడారు కదా. ఏ 4 ట్రక్కులలో అయితే నువ్వు జంతువు కొవ్వు ఉందని ఇంత గడబడి చేసినావు అదే వేరే హయాంలో మీరే వాడినట్టు ఇప్పుడు మరి మీరే తప్పు చేస్తున్నారు. ఎక్స్పోజ్ కాకుండా డైవర్ట్ చేయాలి కదా. అంటే ఇప్పుడు నిజంగానే ఇప్పుడు జంతు కొవ్వు ఉన్న లడ్డూలు తిన్నట్టేనా? మరి జంతు కొవ్వు లేదని చెప్పేసింది కదా. ఇప్పుడు ఏదైతే కల్తీ ఇది వచ్చిందో మరి అందులో కల్తీ అంటే అమ్మ అది ఎవరిది? జైన్లో అగర్వాల్లో ఉన్నారు వాళ్ళు. భోలే బాబా చూస్తేనేమో అగర్వాల్ ఉంది, ఇంకో వేరేదో చూస్తే జైన్స్ ఏదో ఉంది. వాళ్ళైతే మరి అది ముస్లిమ్స్ కాదు కదా చేసింది, సప్లై చేసింది ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జగన్మోహన్ రెడ్డి ఇంటి వాళ్ళైతే కాదు కదా. ఎక్కడో ఉత్తరాదిన ఉన్న వాళ్ళు. దేవుడు అంటే మేము ప్రాణాలు ఇస్తామని మరి హిందువులు ఎట్లా చేసినారు? వాళ్ళ మీద మరి బీజేపీ వాళ్ళు ఎందుకు వెళ్ళట్లేదు? పవన్ కళ్యాణ్ వాళ్ళు ముందరికెళ్ళి ధర్నా ఎందుకు చేయట్లేదు? ఈ మాధవిలతే చిడతలు పట్టుకుని ఎందుకు పోవట్లేదు? ఈ మౌనికా శంకర్ ఏం చేస్తుంది? హిందువులు అనేటప్పటికల్లా చప్పుడు అదేమంటారు, తేలిగుట్టిన దొంగలాగా ఎక్కడొక్కడు మాట్లాడట్లేదు. మౌనికా శంకర్ కానీ, మాధవిలత కానీ, మెట్లు గడిగే పవన్ కళ్యాణ్ కానీ ఎవడు మాట్లాడట్లేదు. ఎగ్జాక్ట్లీ. లడ్డు కల్తీ అయిందనగానే మొత్తం బయటకు వచ్చేసి ఇట్లా మా లడ్డుని ఇట్లా చేస్తారు, అట్లా చేస్తారు, ఆ దేవుని అపవిత్రం చేసిండ్రు, గుళ్ళని అపవిత్రం చేసిండ్రు, ప్రక్షాళన చేయాలి. ఇట్లా ఎందుకు చేస్తున్నారు? అది జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి రాజకీయ లబ్ధి ఉంటేనే మాట్లాడతారు వీళ్ళు. ఇక్కడ రాజకీయ లబ్ధి కోసమే నేను చెప్పేది అదే. అజెండా చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసమే సెట్ చేస్తాడు.